ఈ ప్యాలెస్ గురించి అద్భుతమైన విషయాల్ని ఈ పెద్దాయన చెప్తాడు, ఒకసారి వినండి. భారతమ్మ మళ్ళా వాళ్ళు అన్నదమ్ముళ్ళు ప్రసాది రెడ్డప్ప, ప్రసాది రెడ్డి అయితేనే ఆదినారాయణ రెడ్డి వాళ్ళప్ప, వాళ్ళ కొడుకు చేసుకోండి చంద్రాయనపల్లిలో. అది పాతిల్లే అవునన్నా, అది పాతగానే ఉంది. ఆడ ఆంధ్ర లేదు, ఇది మంది కర్ణాటక. అవునన్నా, ఇది మంది ఇది కర్ణాటకనే. ఎన్ని సంవత్సరాలు ఇది? ఓ నాకు తెలియదు స్వామి. ఏమన్నా మీకు బోర్డుకి వేసింటారు చూడి ముందర, ఆ ఇంటి ముందర పెద్దగా వేసింటారు చూడి బోర్డు. అయ్యో ఏంటి ముందు కొడుతుంది మీది మనట్లో తీకుండేది వాళ్ళు. అదే ఎవరికి వాళ్ళకి అడ్డం చెప్పేవాళ్ళు ఎవరున్నారు నాన్న ఇప్పుడు? అడ్డం లేదు, అదే పాతదే ఉంది పప్ప. ఇది అయితేనే పాలెంకొండ గుమ్మనాయన పాలెము. అదంతా ఎన్నెందులో నాకు ఏంది నిన్న మన మనిషే కానీ మీకు కొంచెం ముందు ఉంటా నేను. అదంతా ముందేవారు నాన్న. ఇంకోటి పెద్ద ఎన్ని తరాలది ఇది? నాకు ఎట్లా దాన్ని బోర్డు వేసింటారు చూడండి సార్ మీకు. అంటే మీ అందాజ్ ప్రకారం? మన అందాజ్ ప్రకారమా 1000 ఏళ్ళకి పైన నాన్న. అది మన తాతగారితో కొట్టుకొని ఆ పండ్లకు ఆ పాటలకు పెట్టుకో ఉండేది ఇల్లు. అవునా? ఓకే ఓకే. చెప్పు వీళ్ళు ఎవరు ఇంటి ఇప్పుడంతా క్లోజ్ చేసిండారా? ఎవరు పోరా? ఎవరు పాడి ఎవరన్నా మీట్లో ఎవరన్నా వాళ్ళు ఎవరన్నా ఇస్తే పనుకుండేది లేచేది అట్లా ఉంటుంది ఆడంతే. ఓకే ఓకే. పెద్ద మాట ఇల్లు చూడుకోండి. సేమ్ అంతా రాజుల కాలం. అదేమ్మా, అదే 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 అది ఇంకా పెద్దది ఆ పాలెంకొండ. రాజుల కాలం నాటిదే. అవునవునవును, నిజమే అన్నమాట. వాళ్ళు వేరే వాళ్ళు పక్కన ఉండారా? వాళ్ళు బంధువులు ఇంట్లోనే ఉండాల్సింది, ఆ పక్కలోనే ఫోన్ చేసుకొని గేటు పెట్టుకొని అమ్మాయి భార్య బిడ్డలంతా ఉండేది బెంగళూరులో, అక్కడ ఉండాలి. ఓకే ఓకే, సరే పెద్ద చూస్తాం. మంచిదిమా, అది కనుక్కొని. ఊరి పేరు తాళ్ళపల్లినా? తోళ్ళపల్లి. ఎప్పుడు తెలుసులే అబ్బాయికి. తోళ్ళపల్లి గుమ్మనాయక పాలెం పైన. ఈ బాగేపల్లికి ఎన్ని కిలోమీటర్లు? ఇది 12 మైళ్ళు ఉంటుందిమా. 12 కిలోమీటర్లు. మంది ఆ ఊరు ఇక్కడే పెద్ద హిందూపురా. ఓ సరే, హిందూపురానికి మనం బండ్లు వస్తా ఉంది కదా, ఇది హనుమాను వెంకటేశ్వర వస్తా ఉండాయా, ఆ బండిలోనే నా బిడ్డ ఉండేది మంజు. ఓకే ఓకే, హనుమాన్ లో. సరే పెద్ద చూస్తాం అట్లయితే. చూసుకొని అదేమో చేయిస్తారంటే చేపించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనము కర్ణాటకలో బాగేపల్లికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో తోళ్ళపల్లి అనే గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ రెడ్డి గారి ప్యాలెస్. చాలా 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 పురాతనమైన ప్యాలెస్, చూడొచ్చు. చాలా చాలా బాగుంది, మామూలుగా లేదు. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 ఫ్లోర్ల దాకా ఈ ప్యాలెస్ అనేది ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఈ ప్యాలెస్ అయితే ఇక్కడ ఈ ఊర్లో అయితే ఉంది. మనకు చుట్టూ డిజైన్ కానీ పైన కిటికీలు కానీ అన్నీ చూడొచ్చు. మనకు ఇదంతా మొత్తం అంతా బ్రిటిష్ కాలం నాటి ప్యాలెస్ అని చెప్పుకోవచ్చు. అప్పటి కాలంలో రెడ్లు ఈ ప్యాలెస్ని అయితే నిర్మించారు. చాలా బాగుంది, మీరు కూడా చూడండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక కింద 12 కిటికీలు అయితే కనిపిస్తాయి. పైన వచ్చేసి ఒక 3 కిటికీలు ఉన్నాయి. చుట్టూ కిటికీలే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఇటువైపు కూడా లెఫ్ట్ సైడ్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా 5 దాకా కిటికీలు అయితే కనిపిస్తాయి. ఇది ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ కూడా ఉంది. ఫ్రెండ్స్, తలుపులు చూడండి ఏ విధంగా ఉన్నాయో, మామూలుగా లేవు. ఎంత ఓల్డ్గా అయితే ఉన్నాయి చూడండి, చాలా చాలా ఓల్డ్గా అయితే ఉన్నాయి, చాలా పాతవి. ప్యాలెస్ లోపలికి అయితే వచ్చేసినాం. చూడండి వ్యూ ముందు సూపర్గా ఉంది. స్టెప్స్ చూడండి, అప్పుడు రాజుల కాలంలో ఏ విధంగా మనకు ఇవి నిర్మించినారని మనం చూడొచ్చు. చాలా చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. చూడండి స్టెప్స్ ఇవన్నీ. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. చూడండి వ్యూ ఉందో, చాలా ఓల్డ్ ప్యాలెస్ ఇది. స్తంభాలు, మనకు ఇక్కడ తలుపులు కూడా చూడొచ్చు. 3 తలుపులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము.
సూపర్ ఉంది. అది బెడ్రూమ్ అంట, చూడొచ్చు. ఇది ఇంకొక బెడ్రూమ్, కిచెన్. ఓకే, ఇది కిచెన్. చూడండి పైన చూడండి ఏముందో, స్ట్రక్చర్. ఎంత ఓల్డ్ బిల్డింగ్ మీరు చూడొచ్చు. చుట్టూ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది చూడండి. ఎలిఫెంట్స్, తర్వాత పీకాక్స్, కబోర్డ్ కూడా చూడండి ఎంత ఓల్డ్గా ఉందో, మామూలుగా లేదు కబోర్డ్. ఫ్రెండ్స్, మనము ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 15 రూమ్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. లోపలికి వెళ్ళడానికి అయితే లేదు పర్మిషన్. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు అంతే. ఇక్కడైతే పైన అయితే ఉన్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఈ ప్యాలెసే కాదు, ఇక్కడ పక్కన ఉన్న బిల్డింగ్లు కూడా చాలా పురాతనంగా అయితే ఇక్కడ ఈ ఊర్లో కనిపిస్తాయి. పురాతనంగా ఉండేవి చాలా కనిపిస్తాయి అక్కడక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. మామూలుగా లేదు, ఇది మనకు అరుంధతి కోట మాదిరి కనిపిస్తుంది. సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ ప్యాలెస్ లో మనం పైకైతే వెళ్తున్నాము. చూడండి, టాప్ ఫ్లోర్ లో రూమ్స్ అయితే ఉన్నాయంట. చూద్దాం. మొత్తం అన్ని ఇక్కడ స్టెప్స్ అన్ని వచ్చి మొత్తం అంతా రాళ్లతో కట్టినారు. అన్ని రాళ్ళే చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కూడా మనం వెళ్ళొచ్చు. చూడండి, కాదు ముందు కాలంలో మనకు శత్రువులు ఎక్కడి నుంచి వస్తాడారని గమనించేకి ఇక్కడ పెద్ద పెద్ద రాజులు సామ్రాజ్యాల్లో ఇక్కడ ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇక్కడ రెడ్డి గారి ప్యాలెస్ లో కూడా మనకు ఇలాంటిది అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మామూలుగా లేదు, సూపర్గా ఉంది. పైన టాప్ లో అయితే ఉన్నాము. ఏముంది చూడండి, మామూలుగా లేదు. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్డి గారి ప్యాలెస్ లో వీళ్ళ బంధువులు వచ్చేసి అంతా బెంగళూరులో ఉంటారంట. ఈ బెంగళూరు నుండి వచ్చినప్పుడు ఇక్కడ అయితే స్టే చేస్తారంట, బెడ్రూమ్ గా ఉపయోగిస్తారంట. ఇది చూడండి. ఇక్కడ నుండి అదేది పేరేమి, పాలంకొండ. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్యాలెస్ లోపల ఇక్కడ నుండి పాలకొండకైతే లోపల నుండి సొరంగ మార్గం అయితే ఉందంట. తెలీదు, అందరూ అంటారు ఇక్కడ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పెద్ద రాయి ఈ ఊర్లో ప్యాలెస్ కి దగ్గరలో అయితే ఉంటుంది. దీని కింద అయితే ధనం అయితే ఉంది అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇక్కడ ఈ ఊర్లో ఇలాంటి పాత ఇల్లు కానీ అన్ని చాలా కనిపిస్తాయి. ఈ ఊరిని వచ్చేసి అప్పటి కాలంలో చాలా మంది రాజులు అయితే పరిపాలించినారంట. ఫ్రెండ్స్, టెక్నిక్ ఉపయోగిస్తున్నాము, టెక్నాలజీయా చూడొచ్చు మీరు. లోపలికి పోతుంది కెమెరా. ఇది మినీ డ్రోన్ DJI. ఇప్పుడు ఏమేమి కనిపిస్తాయి మాకు తెలియదు, చూద్దాం. లోపలికి వెళ్తాను కెమెరా. టెక్నాలజీయా తిరుగుతాను కెమెరా లోపల. ఫ్రెండ్స్, మనకు ఈ పిల్లల ముగ్గురు మనకు ఈ ప్యాలెస్ లోపలికి రావడానికి మాకైతే చాలా బాగా హెల్ప్ చేసినారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.